రీసెంట్గా ఇంతకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి మీకు సపోర్ట్ చేశారా, జంప్ అయ్యారా అనేది సెకండరీ. వాళ్ళు ఉంటున్నారా, వెళ్ళిపోతారా? ఎక్కడికి పోరు. అదంతా బీఆర్ఎస్ క్రియేషన్కి సంబంధించిందే. వీళ్ళు 10 కాకుండా ఇంకో 10 మంది బండి సంజయ్ అంటున్నారు, ఇంకో 10 మంది. ఇక ఎమ్మెల్యే అంటే ఏడ ఉండాలి, ఓన్లీ ఎమ్మెల్యే ఆఫీసులనే ఉండాలి తప్పితే ఎవరెక్కడ కలవద్దన్నట్ట. గతంలో కేసీఆర్ని కలిసినా పార్టీ మారింది అన్నారు. ఇప్పుడేమో వాళ్ళు కలిస్తే కూడా పార్టీ మారుతారనే కాడికి వచ్చాం. మా ఎమ్మెల్యేలతో కలిస్తే కూడా పార్టీ మారుతారని చర్చ తీసుకొస్తారు. కాబట్టి పెద్దగా వాటి సీరియస్గా తీసుకునే అంశం కాదు. నాన్ సీరియస్ ఇష్యూస్ని అంతా కూడా మీడియా కొరకు పెద్ద ఈవెంట్ చేస్తున్నట్టు కనపడ్డది నాకైతే. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీ పార్టీ కండువా కప్పుకున్నాడు అన్నాడు, జంప్ అయ్యాను అన్నారు. అది జరిగిపోతుంది. ఈ టైంలో ఆయన ఫోటోతోని కాంగ్రెస్లో ఫ్లెక్సీ కట్టారు అని చెప్పేసి ఒక కేసు పెట్టాడు. ఇంతకు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టడము అది ఎట్లా అర్థమవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీనా తను కాదా అని తేల్చుకోవాల్సింది మిత్రుడు మన కృష్ణమోహన్ రెడ్డి. ఆయన తేల్చుకున్న తర్వాత బెటర్ మనం మాట్లాడడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిందా లేదని ఆయన స్పష్టత ఇస్తే బెటర్ మనం చెప్పేదానికంటే. ఈ టైంలో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మిగతా వాళ్ళు కాంగ్రెస్కి జంప్ అవుదాం అనుకున్న వాళ్ళు రాగలుగుతారా? వస్తే రానివ్వండి, రాకపోతే సమస్య మనకేంటి, కాంగ్రెస్ పార్టీకి ఏంటి? వచ్చేటోళ్ళు వస్తారు, రానేళ్ళు ఉంటారు. అసలు రావాలని మేము కోరుకోవట్లేము కూడా కదా. వస్తే కాదనేది లేదనేది గతం. వస్తే కూడా మాకు ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ఇష్యూలో జరుగుతున్నది ఏంటిది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మాకు ఇక్కడ ఏంది పటాన్ చెరువు కూడా కొట్లాటలే అవుతున్నాయి. సో సమస్య లేకుండా వస్తే సమస్య ఉండదు. సమస్య కోసమైతే ఇంకొకరిని తెచ్చుకోవడం ఉండదు. మాకు రావాలని మేము కొత్తగా కోరుతున్నది ఎవరిని లేదు. వాళ్ళు వస్తే వాళ్ళు సమస్య లేకుండా వస్తే ఇంకా బెటర్. జిహెచ్ఎంసీ టార్గెట్గా మరోసారి 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ జిహెచ్ఎంసీ మేయర్ సీట్ మీద కూర్చోవాలనేది మీ దగ్గర ఉన్న ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగానే ఇద్దరు మాజీ మంత్రులు, జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు కార్పొరేట్ లిమిట్స్లో, వాళ్ళని ఢిల్లీ హైకమాండ్ ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారట. అదేమన్నా జిహెచ్ఎంసీ టార్గెట్గా చేస్తున్నారా? అంటే ఎన్నికల వ్యూహాలు ఉంటాయి, అవి ఉందా లేదా అనేది ఇంకా ఇప్పటివరకు అయితే తెలియదు. మీకు స్మెల్ వచ్చిందేమో తెలియదు, కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని అయితే చూస్తున్నారు. దాంట్లో వీళ్ళు ఉండరా లేదా చూసుకోవాలి. ఈ 6 మంత్రి పదవులు, దాంట్లో వాళ్ళు అడిగింది 2 మంత్రి పదవులు. ఆ నేపథ్యంలోనే ఈ 6 క్యాబినెట్లు కూడా ఇంకా విస్తరించలేదు అనేది. ఆ 6టికి 60 ముచ్చట్లు చెప్తున్నారు, కానీ 6 వచ్చే సందర్భంలో వస్తాయి. వాటికి సంబంధించి ఒక స్పష్టత అధిష్టానానికి ఉంది. కానీ ప్రభుత్వం సజావుగా నడుస్తున్నప్పుడు పరిపాలన మీదనే దృష్టి పెడుతున్నది. చాలామందికి ఏమో 6 మీదనే ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం తొందరలోనే వాటి పరిష్కారం కూడా వస్తుంది. మీరు అతి త్వరలో చూస్తారు వాటి విషయంలో కూడా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.